హీరో మెటీరియల్‌లా ఉండరు. బట్ మీ సక్సెస్ చూసినా, ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్‌కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్‌లో జరుగుతుంది. అడగండి అమ్మా పర్లేదు. కానీ పక్క స్టేట్ నుంచి ఓ హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్లు అడగడం మంచిది కాదని నా ఫీలింగ్. తప్పుగా కాదు. నన్ను అడిగితే మీరు గానీ నేను గానీ మనం అవుటమ్మా. మీరు నన్ను ఒక మాట అన్నా పడతాను, నాకేదన్నా ఒక మాట చెప్పినా పడతాను. పక్క స్టేట్ నుంచి ఒక హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు మీ లుక్స్ ఇలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అలా కించపరచడం అయితే నాకే చాలా బాధగా అనిపించింది. ఇది కంప్లీట్‌గా యాంకర్‌దే తప్పని అని చెప్తాను. ఆవిడదే మిస్టేక్ ఇది అంతానే. ఇది మీరు ఎప్పుడైనా సరే ఒక టాలెంట్ ఉన్న వ్యక్తిని మీ వీలైతే మీరు ఎంకరేజ్ చేయండి. అంతే తప్ప మీరు కొన్ని కొన్ని ఇబ్బందికరమైన క్వెషన్స్ అడిగేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఆయన హీరో మెటీరియల్ కాదా? హీరో మెటీరియల్ కాబట్టే ప్రజలు ఆదరించారు కదా ఆయన్ని. ప్రజలు ఆదరించినప్పుడు ఆ క్వెషన్ మీరు అడగడం మీరెవరు? ఆయన హీరో మెటీరియల్ కాబట్టి ప్రజలు ఆదరించారు. ప్రజలు ఆదరించినప్పుడు ఆ ప్రజలే ఆడియన్సే యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ క్వెషన్ అడగడానికి మీరెవరు? మీరు ఒక ఆయన కింద స్థాయి నుంచి అసలు ఏమి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన సొంత టాలెంట్‌తో తను పైకి ఎదిగి ఒక సినిమా తీసి కొంచెం జనాలకి ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. ఒక హీరో అయ్యాడు. అటువంటి వాళ్ళు మీరు ఇటువంటి క్వెషన్స్ అడుగుతున్నారా? మీరు అదే ఒక నెపో కిడ్‌నైతే మీరు ఇదే క్వెషన్ మీరు అడగగలరా? మీరు ఒక పెద్ద హీరో కొడుకొచ్చి ఒక డెబ్యూట్ మూవీ తీసినప్పుడు అసలు మీకు ఏం అనుభవం ఉంది? మీరు చేయగలరా? మీరు హీరో మెటీరియల్ మీరు ఆళ్ళని క్వెషన్ అడగలరా? మీరు వాళ్ళని అడగలేరు. కానీ ఇలాగా ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్‌తో పైకొచ్చి ఆహ్, ఇప్పుడిప్పుడు వస్తున్న వాళ్ళు మాత్రం ఇటువంటి క్వెషన్స్ అడిగి ఇబ్బంది పెడతా ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు బయట హీరో వచ్చి ఇక్కడ అడగడానికి అదే కాదు. మీరు మన హీరోలైనా సరే, మన ఇండస్ట్రీ నుంచి వచ్చినా సరే, ఎవరైనా సరే కొంచెం మంచి కంటెంట్‌తో వచ్చినోళ్ళని మీరు ఆదరించండి. లేదా మీకు నచ్చకపోతే చూడడం మానేయండి. అంతే తప్ప ఇటువంటి ఇబ్బందికరమైన క్వెషన్స్ అడిగి వాళ్ళని లోకు చేసి, తక్కువ చేసి మాట్లాడకండి. మీరు దేనికొచ్చారు? ఒక మూవీ ప్రమోషన్స్‌కి వచ్చినప్పుడు ప్రమోషన్స్‌కి మూవీకి సంబంధించిన క్వెషన్స్ అడగండి. తప్పులేదు. అంతే తప్ప ఇటువంటి ఇబ్బందికరమైన క్వెషన్స్ అడిగి మీరు ప్రజల దగ్గర ఇంకా దిగజారిపోవద్దు. అదే కదన్నా! ఇప్పుడు మీ యాంకర్‌ల కంటే మీకు ఒక న్యూస్ రిపోర్టర్‌లుగా మీకు ఒక మంచి హోదా ఉంది. ఒక హుందాతనం ఉంది. మీరు ఆ హుందాతనంతో మీరు నడుచుకోవాలి. అంతేగాని మీరు ఇటువంటి చేసి మీరు లోకు కాకూడదు. ఇంకా దిగజారిపోకూడదు. గతంలో చూసాం కదా! సురేష్ కొండేటి గారి గురించి ఎలాగో ఇటువంటివొచ్చాయి. ఆయన గురించి కూడా ఆయన ఒక్కళ్ళ వల్ల మొత్తం మీడియా అందరికీ కూడా ఒక చెడ్డ పేరు అనేది వచ్చేసింది. ఎందుకంటే మీడియా వస్తే ఇటువంటి ఇలాగ చిరాకమైన ఇబ్బందికరమైన క్వెషన్స్ అడుగుతున్నారు. చాలా చిరాకుగా చూస్తున్నారనేసి ఒక తప్పుడు అభిప్రాయం జనాల్లోకి వచ్చింది. అటువంటివి కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. మంచి మంచి గుర్తింపు, మంచి పేరు తెచ్చుకున్నోళ్ళు కూడా ఉన్నారు. మీ వల్ల వాళ్ళకి చెడ్డ పేరొస్తుంది. మీరు దేనికోసం వచ్చారో దానికి అడగండి. అంతే తప్ప ఇటువంటి కాంట్రోవర్షియల్ క్వెషన్స్ అడిగి ఎవరిని కూడా కించపరిచేలా మీరు మాట్లాడొద్దు.